హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఉట్లపల్లి జాతరకు వచ్చినామన్నమాట. చూడండి, ఇక్కడైతే చాలా బాగా సాగుతుందన్నమాట జాతర. ఇక్కడైతే ఉండే అమ్మవారి పేరు అయితే పోచమ్మ అమ్మవారు అనమాట. ఉట్లపల్లి పోచమ్మ అని అంటారు. చాలా బాగా అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ ఏ మొక్కు మొక్కినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే ఇక్కడ దగ్గర ప్రజలైతే చాలా బాగా నమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే వాళ్ళ పనులు అయితే వాళ్ళ పొలం పనులు అవి అయితే స్టార్ట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దర్శనం చేసుకున్న తర్వాత, అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పొలం పనులు స్టార్ట్ చేసుకుంటే శుభం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే బాగా నమ్ముతూ ఉంటారు. సో చుట్టుపక్కల జనాలు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారండి. చాలా బాగా సాగుతుంది అనమాట ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర. చీర చారలతోని చాలా బాగా చేస్తారనమాట. మేకలు, కోళ్ళు, ఇంకా వాళ్ళు మొక్కిన మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారనమాట. ఖచ్చితంగా మనం కోరికలు కోరుకొని మొక్కుకొని తీర్చి చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల జనాలు అయితే బాగా నమ్ముతూ ఉంటారనమాట. నిజంగా చాలా మంచి అమ్మవారు అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. చాలా మంచి అమ్మవారు పోచమ్మ తల్లి. ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే బాగా నమ్ముతూ ఉంటారనమాట. చాలా మందికి అయితే ఫుల్ హోప్స్ అనమాట. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఖచ్చితంగా చేస్తే తగ్గిపోతుంది, ఖచ్చితంగా బాగా జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ బాగా జరుగుతుంది జాతర అయితే. పోచమ్మ అమ్మవారు ఉంటుంది. ఉట్టి కట్టడాలు, ఇట్లా చిలకలు కట్టడాలు, తొట్టి కట్టడాలు చాలా బాగా చేసుకుంటారనమాట. వడ్ల కళ్ళం నుంచి మనకు వడ్లు బాగా పండినప్పుడు పండుతాయని నమ్మి మన దగ్గర పండిన వడ్ల నుంచి కొన్ని వడ్లు అయితే తీసుకొచ్చి అక్కడ కళ్ళ ముందు చూసిండ్రు అక్కడైతే వేస్తారనమాట. అక్కడ వేస్తే మనకు ప్రతి ఇయర్ మంచిగా వడ్లు వస్తాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట చుట్టుపక్కల జనాలు. చూడండి, అదైతే వడ్ల కళ్ళం అనమాట. సో అక్కడ వేస్తూ ఉంటారనమాట. ఇంకా చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయన్నమాట. పిల్లలకి బొమ్మలు అవి వేయడానికైతే, కొనుక్కోవడానికైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. చాలా బాగా మంది వస్తారండి. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా బాగా మంది అయితే వస్తూ ఉంటారనమాట. సో మనమైతే ఏ ఇయర్ అయినా కూడా ఎక్కడైనా కూడా మనం ముందు చుట్టూ తిరుగుతాం కదా, 3 రౌండ్స్ 4 రౌండ్స్ 5 రౌండ్స్ అట్లా వేస్తూ ఉంటాం కదా. మనమైతే ఏ వెహికల్లో వెళ్తామో దాంట్లోనే 5 రౌండ్లు 6 రౌండ్లు అయితే చేస్తూ ఉంటారనమాట. అట్లా చేసిన తర్వాతే మనం బయటికి వెళ్ళి వేరే పనులు అయితే చూసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చిన ఎంబడే అమ్మవారి చుట్టూ 3 రౌండ్స్ అయినా 5 రౌండ్స్ అయినా వేసుకోవాలన్నమాట. ఏ వెహికల్లో వెళ్ళినా కూడా ఖచ్చితంగా తిరగడం అయితే అనవాయితీ. ఖచ్చితంగా అందరూ తిరుగుతారండి. ఇదైతే చూడండి, ఇదైతే పవిత్రమైన ఒక కుంట అనమాట. పవిత్రమైన కుంట అనమాట. ఈ కుంటలో నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి పొలంలో చల్లుకుంటే పొలం బాగా పండుతుందని ఇక్కడ జనాలు అయితే బాగా నమ్ముతారు. సో ఇక్కడ నుంచి బాటిల్స్లో వాటర్ అయితే తీసుకొని పోతారనమాట. సో చూడండి, అక్కడైతే ఉంది కదా, అది కుంట అనమాట. ఆ కుంటలో నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి పొలాల్లో చల్లుకోవడము. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం వాటర్ అట్లా చల్లుకుంటే వాళ్ళు సెట్ అయిపోతారని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే బాగా నమ్ముతూ ఉంటారనమాట. చూడండి, చాలామంది తెచ్చుకుంటున్నారు. వాళ్ళ చేతిలో బాటిల్స్ ఉన్నాయి కదా, అవైతే అందులో నుంచి ఇచ్చిన వాటరే అనమాట. సో అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళు మనం తీసుకుపోయిన కొబ్బరికాయ కొట్టి మనకు దండం పెట్టి మనకు బొట్టు పెట్టి మనకైతే ఆ బాటిల్ వాటర్ నింపిస్తారనమాట. వీళ్ళైతే వాళ్ళ చుట్టాలు అనుకుంటా చాలామంది ఉన్నారు. బాగా మంది జనం వచ్చినా కూడా అందరికీ నీళ్ళు అందియాలని చెప్పేసి ఇంతమంది అయితే ఉన్నారనమాట. మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొన్ని నీళ్ళు అందులో పోసి ఇంకా మిగతా పని మనం వాళ్ళు ఇచ్చిన వాటర్ అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇంకా మేము వంటల కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసినామండి. అక్కడ మా చెల్లి అయితే బాయిలర్ కోడి వంట చేస్తుంది. మా ఇంకో చెల్లి అయితే ఇక్కడ ఫోన్ అయితే చూస్తుందండి. నేనైతే నాటుకోడి అయితే వంట చేస్తున్నాను అనమాట. నాటుకోడి వంట ఇక్కడ నేను చేస్తున్నాను. అక్కడైతే మా చెల్లె వాళ్ళు అయితే బాయిలర్ కోడి వండుతున్నారనమాట. సో ఇంకా 2 రకాలుగా వండుకున్నాం అనమాట. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వంట చేసుకొని తినాలనైతే రూల్ అయితే కాదండి. మనం వెళ్ళినప్పుడు అక్కడ తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి తినడం అంతే. కొంతమంది అయితే ఇంటికి కోసుకొని తీసుకొచ్చుకుంటారు అనమాట. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసేసినాము. ఇంకా మా వంటలు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా పూరీలు అవి పెట్టుకొని ఫుల్గా లాగించేసినాము. ఇంకా ఫుల్గా తినేసినాం అనమాట. ఇంకా మా మరిది అయితే హాయ్ అంటున్నాడు. ఇంకా చూడండి ఎంత మంచిగా తింటున్నామో. మంచిగా అనిపిస్తుంది కదండి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళి భలేగా అందరిగా కూర్చొని తింటే భలే ఉంటుంది కదా, బాగుంటుంది. మాకైతే నచ్చింది, అందుకని చెప్పేసి మేమైతే అలా తింటున్నాం. ఇంకా మా పిల్లలు అయితే కోతుల్లాగా చెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసిండ్రు. ఇంకా తినలేక వాళ్ళు తినిపించలేక మేము సతాయించి
ఇంకా తర్వాత ఇంకా ఫుల్గా ఎగరడం అనమాట. ఇంకా తర్వాత ఏం చేస్తామంటే ఇంకా తినేసాం, అయిపోయింది. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఆ లోపు కొంచెం బ్లూటూత్ పెట్టుకొని అలా కొంచెంసేపు టైంపాస్గా ఎగిరితే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఆమె అయితే మా చిన్నత్తయ్య అనమాట, మాకైతే 5 అత్తమ్మలు. సో తనైతే చిన్నదనమాట. మా ఇక్కడ బ్లాక్ అండ్ పింక్ సారీ అయితే మా అత్తమ్మ అనమాట. సో మేమైతే ఇంకా ఫుల్గా డ్యాన్స్లు అయితే చేసేసాము. ఇంకా ఖాళీగా ఉండే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎగిరేసిండ్రు అనమాట. ఇంకా అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం. మేమైతే ఇలా ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే కాదండి. మనం వచ్చినప్పుడు ఇంకెటు వెళ్ళాం కాబట్టి ఎటైనా వెళ్ళినప్పుడు భలేగా కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా ఉండాలని చెప్పేసి మేమైతే వెళ్ళి అలా ఎంజాయ్ అయితే చేసాము. సో ఖచ్చితంగా అలా వెళ్ళి అక్కడే ఉండి వండుకొని తినాలని అయితే రూల్ అయితే కాదండి. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వస్తున్నాము. ఇంకా మేము కార్లో వెళ్ళాం కదా, మా మరిది అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అలా ఆడుతూ పాడుతూ ఇంటికైతే వచ్చేసాం. ఇలా జరిగింది మా జర్నీ.